హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎడ్యుకేట్ నాలెడ్జ్. ఈరోజు మనం ఈ వీడియోలో సైకాలజీలోని ఉద్వేగ వికాసం, సాంఘిక వికాసం నియమాలకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ బిట్స్ గురించి తెలుసుకుందాం. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 1. శిశువు ఎన్నో నెలలో తల్లిని గురించి స్పందిస్తాడు? శిశువు ఎన్నో నెలలో తల్లిని గురించి స్పందిస్తాడు? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 4, మూడవ నెల. ఏ వయస్సులో శిశువు పరిచితులైన వ్యక్తులను చూసి నవ్వడం, కొత్త వారిని చూసి భయపడటం, ఏడవడం చేస్తారు? ఏ వయస్సులోని శిశువు పరిచితులైన వ్యక్తులను చూసి నవ్వడం, కొత్త వారిని చూసి భయపడడం, ఏడవడం చేస్తారు? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 4, 6 నుంచి 7 నెలల వయస్సులో. 6 నుంచి 7 నెలల వయస్సులో. ఏకాంతర క్రీడ కనిపించే దశ ఏది? ఏకాంతర క్రీడ కనిపించే దశ ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 1, శైశవ దశ. శైశవ దశ. ఉద్వేగ అపరిపక్వ దశ ఏది? ఉద్వేగ అపరిపక్వ దశ ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 2, శైశవ దశ. శైశవ దశ. సాంఘిక వికాసం మొదలయ్యే దశ ఏది? సాంఘిక వికాసం మొదలయ్యే దశ ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 1, పూర్వ బాల్య దశ. పూర్వ బాల్య దశ. ఇతర పిల్లలు ఆడే ఆట కాకపోయినా దాన్ని పోలిన ఆటను ఆడటం ఏమంటారు? ఇతర పిల్లలు ఆడే ఆట కాకపోయినా దాన్ని పోలిన ఆటను ఆడటం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 4, సంసర్గ క్రీడ. సంసర్గ క్రీడ. వీడియో గేమ్స్ ఏ రకమైన కృత్యానికి ఉదాహరణ? వీడియో గేమ్స్ ఏ రకమైన కృత్యానికి ఉదాహరణ? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 3, సమాంతర క్రీడ. సమాంతర క్రీడ. నాయకత్వ లక్షణాలు ప్రారంభమయ్యే దశ ఏది? నాయకత్వ లక్షణాలు ప్రారంభమయ్యే దశ ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 3, పూర్వ బాల్య దశ. పూర్వ బాల్య దశ. బలమైన ఉద్వేగ నియంత్రణ ఉండే దశ ఏది? బలమైన ఉద్వేగ నియంత్రణ ఉండే దశ ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 1, ఉత్తర బాల్య దశ. ఆప్షన్ 1, ఉత్తర బాల్య దశ. వ్యక్తి పూజ కనిపించే దశ ఏది? వ్యక్తి పూజ కనిపించే దశ ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 4, కౌమార దశ. కౌమార దశ. సాంఘిక కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనే దశ ఏది? సాంఘిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే దశ ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 1, కౌమార దశ. కౌమార దశ. ఉద్వేగపరంగా నెమ్మదిగా ఉండే దశ ఏది? ఉద్వేగపరంగా నెమ్మదిగా ఉండే దశ ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 1, ఉత్తర బాల్య దశ. ఉత్తర బాల్య దశ. ఇతరులను గౌరవించడం నేర్చుకునే దశ ఏది? ఇతరులను గౌరవించడం నేర్చుకునే దశ ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 4, ఉత్తర బాల్య దశ. ఉత్తర బాల్య దశ. ఎమోషన్ అనున్నది ఏ భాషా పదం? ఎమోషన్ అనున్నది ఏ భాషా పదం? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 2, ఆంగ్ల భాషా పదం. ఇమోవర్ అనే పదానికి అర్థం ఏమిటి? ఇమోవర్ అనే పదానికి అర్థం ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 4, పైవన్నీ. ఉత్తేజపరచుట, ఉద్వేగపరచుట, ప్రేరేపించుట. ఇమోవర్ అనగా ఉత్తేజపరచుట, ఉద్వేగపరచుట, ప్రేరేపించుట. ఈ 3 కూడా సరైన అర్థాలు. ఈ క్రింది వానిలో ఆనంద జనిత ఉద్వేగం కానిది ఏమిటి? క్రింది వానిలో ఆనంద జనిత
ఉద్వేగం కానిదేమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 4 ఆతృత. ఆతృత. ఈ క్రింది వానిలో బాధ జనిత ఉద్వేగం కానిది ఏమిటి? ఈ క్రింది వానిలో బాధ జనిత ఉద్వేగం కానిదేమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 4 1 అండ్ 3 జాలి మరియు దయ. జాలి మరియు దయ. భయాన్ని 4 రకాలుగా వర్గీకరించిన వారు ఎవరు? భయాన్ని 4 రకాలుగా వర్గీకరించిన వారు ఎవరు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 1 లోటస్. లోటస్. చిన్న పిల్లల్లో సహోదర స్పర్ధ వలన ఏర్పడే భావోద్రేకం ఏది? చిన్న పిల్లల్లో సహోదర స్పర్ధ వలన ఏర్పడే భావోద్రేకం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 4 అసూయ. అసూయ. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పిల్లల పట్ల పక్షపాత వైఖరి చూపిస్తే అది దేనికి దారి తీస్తుంది? తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పిల్లల పట్ల పక్షపాత వైఖరిని చూపిస్తే అది దేనికి దారి చేస్తుంది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 4 అసూయ. అసూయ. కౌమార దశను ఒత్తిడి, ప్రయాస, కలత, జగడాలతో కూడుకున్న ఉడి దుడుకులుగా దశగా పేర్కొన్న వారు ఎవరు? కౌమార దశను ఒత్తిడి, ప్రయాస, కలత, జగడాలతో కూడుకున్న ఒడిదుడుకుల దశగా పేర్కొన్న వారు ఎవరు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 3 స్టాన్లీ హాల్. స్టాన్లీ హాల్. సాంఘిక సమూహంలో వారి స్థానాన్ని గురించిన అవగాహన ఏర్పడే దశ ఏంటి? సాంఘిక సమూహంలో వారి స్థానాన్ని గురించిన అవగాహన ఏర్పడే దశ ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 4 ఉత్తర బాల్య దశ. ఉత్తర బాల్య దశ. పిల్లలు తోటి వారికి సహాయం చేయటం, తోటి విద్యార్థులతో కలిసిమెలిసి ఆడుకోవడం చేస్తే ఏ విద్యార్థిలో వికాసం అధికంగా ఉందని చెప్పవచ్చు? పిల్లలు తోటి వారికి సహాయం చేయటం, తోటి విద్యార్థులతో కలిసి మెలిసి ఆడుకోవడం చేస్తే ఈ విద్యార్థిలో ఈ వికాస దశ అధికంగా ఉందని చెప్పవచ్చు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 4 సాంఘిక వికాసం. సాంఘిక వికాసం. ఒక ఉపాధ్యాయుడు ఒకే రకమైన సమాధానం రాసిన ఇద్దరు విద్యార్థుల ప్రశ్నాపత్రాలను ఒకరికి ఎక్కువ, ఇంకొకరికి తక్కువ మార్కులు కేటాయించాడు. ఈ విధంగా పక్షపాతం ద్వారా తక్కువ మార్కులు పొందే విద్యార్థుల్లో ఏర్పడే ఉద్వేగ స్థితి ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 1 అసూయ. అసూయ. శివ అను విద్యార్థిని ఉపాధ్యాయుడు కోపపడి కొంత శారీరక దండనకు గురి చేసినప్పుడు ఆ విద్యార్థి తనలోని ఏడుపు అనే ఉద్వేగాన్ని నియంత్రించుకుంటూ ఇతను ఏ దశకు చెందినవాడు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 1 ఉత్తర బాల్య దశ. ఉత్తర బాల్య దశ. ఎవరైతే ఒత్తిడులను తట్టుకునే సామర్థ్యం కలవారో వారే భావోద్వేగ పరిపక్వన కలిగిన వారు అని అభిప్రాయపడిన వారు ఎవరు? ఎవరైతే ఒత్తిడులను తట్టుకునే సామర్థ్యం కలవారో వారే భావోద్వేగ పరిపక్వత కలిగిన వారు అని అభిప్రాయపడిన వారు ఎవరు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 1 కాలే. కాలే. సమాజం హర్షించే విధంగాను, అభిలాషించిన తీరుగాను వ్యక్తి తన ఉద్వేగాలను అదుపులో ఉంచుకుని ప్రవర్తించడం ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఉద్వేగ పరిపక్వత. ఆప్షన్ 4 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఉద్వేగ పరిపక్వత. ఉద్వేగ పరిపక్వతకు గల కారణం ఏమిటి? ఉద్వేగ పరిపక్వతకు గల కారణం ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 4 పైవన్నీ. ఒత్తిడి, కుంటనం, సంఘర్షణ. ఉద్వేగ పరిపక్వత గల పిల్లల లక్షణాలు ఏమిటి? ఉద్వేగ పరిపక్వత గల పిల్లల లక్షణాలు ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 4 పైవన్నీ. నిగర్విగా ఉంటారు, ఇతరుల విలువలను గౌరవిస్తారు, ఆత్మవిశ్వాసానికి కలిగి ఉంటారు. సమాజంలో ఉన్న జీవన శైలులను లేదా జీవన విధానాలను, నియమ నిబంధనలను, ఆచార వ్యవహారాలను అర్థం చేసుకుని
వాటికనుగుణంగా సర్దుబాటు చేసుకొని జీవించడాన్ని ఏమంటారు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 4 సాంఘిక వికాసం. సాంఘిక వికాసం.